నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నా పేరు మహాలింగం. నేను 2 సంవత్సరాలుగా భగవద్ధర్మంలో ఉన్నాను. నేను నియమంలో క్రమం తప్పకుండా సేవ చేస్తాను. టీబీతో బాధపడుతున్న నా బావమరిదికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్పై నమ్మకం లేదు. ఎవరికీ తెలియకుండా దాదాపు 2 సంవత్సరాలుగా ఆయన టీబీకి చికిత్స తీసుకుంటున్నారు. నా సోదరికి కూడా ఈ విషయం తెలియదు. గత 4 నెలల్లో ఆయన పరిస్థితి మరింత దిగజారింది. అప్పుడే మాకు ఆయన అనారోగ్యం గురించి తెలిసింది. ఆయన ఇప్పటికే ఎండిఆర్ కేటగిరీలో ఉన్నారని, అంటే చాలా తీవ్రమైనదిగా ఉన్నారని డాక్టర్స్ అంచనా వేశారు. ఆయన శ్వాస తీసుకోవడానికి బాహ్య ఆక్సిజన్ మద్దతు అవసరం. అందువల్ల డాక్టర్ ఆయనను తీసుకెళ్లటానికి నిరాకరించారు. మరియు ఆయన జీవితానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని భావించినందున జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లమని మమ్మల్ని కోరారు. మా బావమరిదిని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించమని అడిగాము. ఆయనే అతనికి వైద్యం చేస్తాడు. కానీ నా బావమరిది డాక్టర్ తన దేవుడు అని గట్టిగా చెప్పాడు. డాక్టర్ స్వయంగా ఆశ వదులుకున్నప్పుడు మేము మా ఏకైక ఆశగా శ్రీ పరంజ్యోతిని అంటిపెట్టుకుని ఉన్నాము. మేము వైదీశ్వర శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాము. మొదటి రోజు మేము ఆసుపత్రిలో ఆయన పేరు మీద ఆరోగ్య పూజ అర్చన చేసి ఆయన మణికట్టుకు రక్షాదారం కట్టాము. డాక్టర్ వచ్చి ఆయన నాడి తనిఖీ చేసి, సత్య, మీరు బతికే ఉన్నారు, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అని అన్నాడు. తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారు. మేము అతన్ని నేమంలోని సుప్రీం డాక్టర్ వైదీశ్వర శ్రీ పరంజ్యోతి వద్దకు వీల్ చైర్ మీద తీసుకువచ్చాము. మేము అతన్ని వీల్ చైర్ మీద కూర్చోబెట్టి 3 ప్రదక్షిణలు చేశాము. ఆ సమయంలో అతనికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి రావడంతో అతను 2 అడుగులు కూడా ముందుకు వేయలేకపోయాడు. మేము ప్రార్థించి తిరిగి తీసుకువెళ్ళాము. మేము అతన్ని క్రమం తప్పకుండా నియమానికి తీసుకువచ్చాము. కొద్ది రోజుల్లోనే చనిపోవలసిన అతనికి వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కృప ద్వారా కొత్త జీవితం లభించిందని అర్థం చేసుకోవడంతో క్రమంగా అతను దైవంతో బంధం ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. ఈరోజు ఇతర రోగులు అతన్ని వైద్యుడిలాగా పిలిచి సంప్రదిస్తారు. వారు తమ సమస్యలను ఆయనకు చెప్పి ఆయన సూచన తీసుకుంటారు. నేడు నా బావమారుతి కూడా నడవగలడు. ఇదంతా ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన కృప వల్లనే జరిగింది. కోటి వందనాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.